జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించిన ఇంకొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరణం తర్వాత వచ్చే ఒక గతి ఉందే, ఆ గతికి కారణం ఏంటో తెలుసా? నియమం ఏంటి? దాని గురించి మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. గతి అనేది మనకు ఏర్పడేది ఏంటంటే, నెక్స్ట్ జన్మలో మనం ఎక్కడుంటామనేది, ఎటువంటి గతి మనకు పడుతుంది, ఆ డిసిషన్ ఈ జన్మలోనే మనకొచ్చి చేరుతుంది. ఈ జన్మలోనే ఆయుష్ యొక్క కొలత ముగిసిపోయిన తర్వాతే ఒక సమయం నీతి ఉంటుంది. కానీ ఆ సమయం ఆయుష్ గతి అనేది మనకు నెమ్మదినిస్తుంది, నిర్ణయించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక అతనికి 60 సంవత్సరాలు అనుకుందాం. వాళ్ళ గతి, ఆయుష్, కర్మవిధి ముగిసిపోయిన తర్వాతే, అంటే అతని 32వ వయస్సులో మొదటి ఘట్టం ఆయుష్ ముగిసిపోతుంది. గతికి తగ్గ విషయాలు వెళ్ళిపోతాయి. ఫోటోలోని ఆధారంలో ఏ ఫోటో ఉందో ఆ రకంగానే గతి ఉంటుంది. జంతువులకు తెలిస్తే జంతువుల గతి అని వెళ్ళిపోతారు. మనిషిగా తెలిస్తే మనిషి గతికి వెళ్ళి వస్తారు. ఈవెన్ ఏవైనా జరగొచ్చు, అది మనం చెప్పలేం. ఆ టైంలో అతని ఆఖరి మార్పులు ఏ రకంగా ఉంటాయో తెలీదు. ఆ మూమెంట్లోనే ఆ లెక్క ప్రకారమే, అంటే 15 ఏళ్లుంటాయి. ఈ 75 వయసులో 1, 2 అని డ్యూరేషన్ మనకొస్తుంది. అంటే ఒక 18 ఏళ్లని మీరు అనుకోండి. అప్పుడు వాళ్ల వయసు 29గా ఉండొచ్చు. ఇదేలా వాళ్ళు నిర్ణయించే రెండో విషయం ఏర్పడొచ్చు. ఈ విధంగానే రెండో విషయం వెళ్ళిపోతుంది. సపోజ్ అతని 29వ వయసులో జంతువు యొక్క ఒక కుక్క ఫోటో తెలిసిందంటే, ఆ మనిషి యొక్క ఎదుగుదలలో ఎటువంటి చేంజ్ ఖచ్చితంగా ఉండబోయేది లేదు. అతను నిజంగా చెడ్డదారిలోనే వెళ్ళి మారితేగాని అతను ఆధ్యాత్మికంలో, భక్తి మార్గంలో, జ్ఞానంలో అతను చాలా చాలా త్వరగా ముందుకొస్తాడు. అతని నెక్స్ట్ జన్మలో అతని ఫోటో చూశారంటే, అతను జంతువు నుంచి మనిషి ఫోటో కూడా అందులో రావచ్చు. రెండో ఫోటో రాగానే ఈ మొదటి ఫోటో అక్కడ ఉండడం మీకు వాషౌట్ అయి బయటికి వెళ్ళిపోతుంది. ఆఖరి ఘట్టంలో వాళ్లకు ఎంత ఆయుష్ బాకీ ఉందో, ఇప్పుడు అందులో ఒక 2.5, 3.5, 6 సంవత్సరాల క్రితం అటువంటి ఘట్టంలో మూడో ఫోటో వస్తుంది. ఈ సమయంలో అతనిలో ఎన్ని మార్పులు, ఈ ఆఖరి ఘట్టంలో ఏం గతో అని మనం చూడొచ్చు. ఈ మార్పు అతన్ని ఆఖరిదాకా తీసుకువెళ్తుంది. ఇప్పుడు అతని ఆయుష్లో 3 సంవత్సరాలు బాకీ ఉంది. అందులోనూ 2.5, 1.5 అని పెట్టి 2 సంవత్సరాల తర్వాత అంటే 80 ఏళ్లవుతుంది. అప్పుడు అతని 4 ఫోటోలు బయటకొస్తాయి. అది ఒకవేళ నరకంగానూ ఉండొచ్చు, చక్కగానూ ఉండొచ్చు, లేక మనిషిగానూ ఉండొచ్చు, జంతువుగా ఉండొచ్చు. ఏ రకంగా మార్పులున్నాయో. జనరల్గా అతని ఆయుష్ పెరిగేటప్పుడు ఒక్కోసారి అభివృద్ధి కూడా జరగొచ్చు. ఏదో ఒక స్పెషల్ కారణం వల్ల అతని మనసు మారుతుంది. చాలా చేంజెస్. వయసైన కాలంలో అతను మెంటల్ అప్సెట్ అవుతాడు. కోడతో, పిల్లలతో, మనవళ్లతో రోజంతా ఏదో చెప్పి అరుస్తూనే ఉంటాడు. ఇవన్నీ అతను చేయడం వల్ల అతని పరిస్థితే మారిపోతుంది. ఫోటో కూడా చెడిపోతుంది.
మనిషి గతి దైవగతి నుంచి ఇతను జంతువుల గతికి కూడా వెళ్లడానికి అవకాశం ఉంది, లేదా నరకానికి కూడా వెళ్ళొచ్చు. నరకం అనేది వెళ్లగొడుతుంది, అంత ఈజీ అయిన విషయం కాదు. దానికోసమైనా సరే, దైవశక్తి కోసమైనా సరే దానికి పవర్ కావాలి. మంచిది చేయాలన్నా లోపల నుంచి అతనికి చాలా పవర్ ఉండాలి. అదేలాగా చెడ్డది చేయడానికి వాళ్ళకి ఎక్కువ పవర్ కావాలి. ఈ ఘట్టంలో జంతువుల గతికి నరకగతికి మధ్య ఊగిసలాడుతుంటారు, ఇదో అదో అదో ఇదో అని. ఇప్పుడు అతనికి 1 సంవత్సరం బాకీ ఉంది. ఈ 1 సంవత్సరంలో అంటే 12 మాసాలలో అతను ఏదైనా తేడా చూపిస్తే ఈ 4 మాసాలు మిగిలి ఉన్న టైంలో అప్పుడు ఫోటో పడుతుంది, అది వెళ్ళిపోతుంది. అప్పుడు 4 మాసాల తర్వాత మిగిలి ఉన్న 4 మాసాలు అంటే 120 రోజులున్నాయి కదా, ఈ 120 రోజుల్లోనూ 1, 2 అని లెక్కలేస్తారు. 40 రోజులు అందులో ముగిసిపోతాయి. అతని నెక్స్ట్ ఫోటో కూడా అందులో వెళ్ళిపోతుంది. ఇక మిగిలి ఉన్న రోజులు, ఆ మిగిలి ఉన్న రోజుల్లో అంటే ఇప్పుడున్న మిగిలిన రోజులు 2, 1, 2, 1 అని చేసి 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 వాళ్ళు చేస్తూనే ఉంటే ప్రతిసారి కొత్త ఫోటో వస్తుంది, పాతది వచ్చి వాషౌట్ అవుతుంది. ఆఖరి ఘట్టం, ఆయుష్ యొక్క ఆఖరి ఘట్టం వచ్చేటప్పుడు ఆ 1 గంట సమయంలో అంటే 1 గంట టైంకి 60 నిమిషాలున్నాయి కదా, ఇందులోనే అది మిగిలిపోతుంది. మిగిలి ఉన్న 20 నిమిషాలు ఆ సమయంలో ఫోటో తీస్తుంది. మనిషినో లేక జంతువునో అది ఫోటో తీస్తుంది. మిగిలి ఉన్న 20 నిమిషాల్లో 2:30, 1:30, 2:30, 1:30 అని ఉంటూ ఉంటూ ఆఖరి సమయంలో వస్తుంది. ఆఖరి ఘట్టం 60 సెకండ్లలో 40, 20 అంటే 2:30, 1:30, 2:30, 1:30 అని ఉండి ఉండి అది ఆఖరి క్షణాల్లో వచ్చి చేరుతుంది. నెక్స్ట్ ఆఖరి క్షణంలోనూ ఈ రకంగా ఉండి ఉండి అది వెంటనే ఇమీడియట్గా మీకు ఫోటో వస్తుంది. ఇమీడియట్గా అది ఫోటో తీస్తుంది. ఒక మూమెంట్లో ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్, చాలా పెద్ద టైం. కాని ఈ సమయంలోనే అతని ప్రాణం బయలుదేరిపోతుంది, శ్వాస వదలడం ఆగిపోతుంది, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, ఈ శరీరాన్ని వదిలి ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఆ మూమెంట్లోనే అతని ఆఖరి ఫోటో బయటపడుతుంది. ఆ ఫోటో ఆఖరికి బయటపడే సమయంలో ఆ తర్వాతే అతని గతి అనేది అక్కడ నిర్ణయించబడుతుంది. ఆ సమయంలో అతని మార్పులేంటి, ఆ ఆధారంలోనే అతని గతి ముగిసినట్టు మనకు తెలుస్తుంది. ఈ గతి వల్లే అతని తర్వాత జన్మంటూ ఏర్పడుతుంది. ఇందులో జంతువో మనిషో అతని కర్మవిధి ప్రకారమే అంతా జరుగుతుంది. ఈ ఆఖరి ఘట్టంలో అతని మనసులో ఏం ఆలోచనుండేదో, ఏం ఉద్దేశం ఉండేదో, అది అవతారంలో, అతని ఆధారంలో, అతని మార్పులు ఇవన్నీ కలిసి అతని గతి ఆ చోట నిర్ణయించబడుతుంది. ఇందువల్లనే మన భారతదేశంలో 4 వర్ణాశ్రమాలు గురించి చెప్పబడుతుంది. ఈ సమయంలో 100 వయస్సని యావరేజ్గా లెక్క తీసుకుంటాం. ఈ 100 సంవత్సరాలని 4 విభాలుగా చీల్చుతాం. బ్రహ్మచర్య ఆశ్రమం 25 ఏళ్ల వరకు, ఆ తర్వాత గ్రహస్థ ఆశ్రమం 50 ఏళ్ల వరకు. ఈ జీవితంలో సగం వయసు వరకు మీరు మీ ఇష్టప్రకారం ఏం కావాలన్నా చేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు, ఇల్లు కొనొచ్చు, ఇంకా ఏమేం కావాలో మీ ఇష్టప్రకారం మీరు చేసుకోవచ్చు. మీ జీవన మార్గాన్ని ఆధ్యాత్మిక ధర్మ మార్గంలో మీరు తీసుకెళ్ళండి. అది ఇప్పుడే మీ ఫోటో తీయడం ప్రారంభమవుతుంది, మెల్లగా ప్రారంభమవుతుంది. ఇమీడియట్గా అప్పుడు ఫోటో బయటకొస్తుంది. 2:30 ఆయుష్కు వెళ్లిన తర్వాత మీ ఫోటో తీయడం అక్కడ స్టార్ట్ అవుతుంది. 1:30 ఆయుష్ ముగిసిన తర్వాత మీరు మీ జీవితంలో పూర్తిగా మార్పు చేసుకోవచ్చు. మీ వల్ల అయినంతవరకు భగవంతుణ్ణే తలుచుకుంటూ మధ్యమంగా ఉండిపోతే మీకు ఖచ్చితంగా మంచి గతి పడుతుంది, ఉన్నతమైన గతి కూడా పడుతుంది. అందువల్ల దీనికోసం వానప్రస్థానం 70 ఏళ్ల వరకు, ఆ పైన ఈ 76 నుంచి 100 వయసు వరకు దొరకడం ఉంది కదా. అంతే తప్ప ఈ ఆయుష్కి
సన్యాసాశ్రమానికి వెళ్ళుంటారు, పూర్తిగా వెళ్ళుంటారు. ఇల్లు, వాకిలి, భార్య, కోడలు, కొడుకు అందర్నీ వదిలి అడవికి వెళ్తారు. అక్కడికెళ్ళి మునీశ్వరులతో కలిసిపోతుంటారు. వాళ్ళ నీడలోనే ఇమడగలుగుతారు. చాలా ఉన్నతమైన ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. వాళ్ళ ఆఖరి సమయంలో వాళ్ళ ఉన్నతమైన ఊహలు, దానధర్మాలు వగైరా కార్యాలు ఇక్కడే వాళ్లకు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మీకున్న ఆయుర్దాయం మోక్షాన్ని వెతికేలా ఉండాలి. ఈ వర్ణాశ్రమానికి కావాల్సింది మన భారతదేశంలో ఇంకా ఉంది. ఇది చూశారంటే ఎంత గొప్ప సమాచారం, ఎంత హై స్టేజ్, దీని లక్ష్యం ఎంత ఉన్నతమైంది. ఈ కాలంలో ఇవన్నీ జరిగే పనులేనా? ఎవరికీ అనిపించడం లేదు అది ధర్మం, మోక్షం. ధర్మము, మోక్షము ఎక్కడికో అది వెళ్ళిపోతుంది. మన చిన్న వయసు నుండి టీనేజ్ వరకు పనిలోని ఒత్తిడికి అది సగం వెళ్ళిపోతుంది. మీరు సందర్భం వల్ల కట్టుబడ్డానికి తెగిస్తారు. మనం ఈ రోజు విషయాన్ని అర్థం చేసుకుని ఆలోచిస్తే అప్పుడు మన జీవితం అటువైపు ఖచ్చితంగా తిరగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం నిజం, అదేంటంటే ఈ సమయంలో ఆయుర్దాయం ఇంపార్టెన్స్ ఉదయిస్తుంది. ఇటువంటి కాలంలో హార్ట్ అటాక్ వచ్చే సమయంలో ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికీ తెలీదు. ఈ 4 వర్ణాశ్రమాల్లో బతుకుతున్న వాళ్ళని ఆత్మతో పోల్చి చూస్తే జీవితం చాలా స్మూత్గానే కొనసాగుతుంది. జీవితం స్మూత్గా సాగిపోతుంది. ఆఖరిదాకా స్మూత్గానే ఉంటుంది. ఈ కాలంలో అన్నీ తలకిందులుగా మారిపోయాయి కదా. ఎవరికి ఎప్పుడు మరణం వస్తుందనేది ఎవరికి తెలుసో చెప్పండి. మీ ఆయుర్దాయం ఏంటని మీకు తెలుసా? ఎవరికీ అది తెలీదు. అప్పుడు మీరు ఏ విధంగా ఈ 2.5-1.5 క్యాలిక్యులేషన్ చేసి చూస్తారు? సపోజ్ నేను మీ దగ్గర 80 ఏళ్లని చెప్తాను. ఇందులో మీరు మీకు ఆయుష్ సపోజ్ చెప్పగలరు. అందులో మీకు ఈ సపోజ్ అన్నిటినీ చూసి ఒక దారి కనిపెట్టడానికి మీకు ఎక్కడ టైం ఉందో చెప్పండి చూద్దాం. అందువల్ల ఈ రోజు నుంచి మీరు మీ దారిలో చేంజ్ చేయడానికే ప్రారంభించండి. అదేదో ధర్మంలో, ఆధ్యాత్మికంలో మీ జీవితాన్ని మీరు మొదలెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి గతి అనేది పడుతుంది. మీకు చాలా గొప్ప ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కొంతకాలం ఆగాక మీరు దేన్నీ చేంజ్ చేయలేకపోతారు. ఎప్పుడు మీరు మేలుకుంటారో అప్పుడే మీకు పొద్దున్న చేసే తప్పనేది సాయంత్రం కాగానే మీకు మరిచిపోవడం మొదలవుతుంది. మీరు మీ కాలాన్ని తిరిగి చూడక తప్పదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, లోపలికెళ్ళి మీరు గమనించండి. మనం ఏ రకంగా బయటికి వచ్చామనేది ఆలోచించి చూడండి. ఏ గతి మనకు ఏర్పడుతుంది? ఇక్కడ 60 ఏళ్ల తర్వాత, అంటే గవర్నమెంట్ వచ్చి 50 ఏళ్లైన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ ఇస్తుంది. కానీ అప్పుడు మన ఇండియాలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నా రిటైర్మెంట్ అంతగా ఎవరు ఇష్టపడడం లేదు. పనికి వెళ్లడం అనేది కంపల్సరీ అవుతుంది. బిజినెస్ చూస్తేనేమో ఇంకా డెవలప్ కావాలి. ఇందులోనే వాడి ఆలోచన. ఎక్కడి నుంచి డబ్బు తీసుకురావాలి, ఎలా సంపాదించాలి, ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది. షేర్ బజార్లో వేయి, లేదంటే స్టాక్లో వేయి, లేదా అందులో వేయి, ఇందులో ఇన్వెస్ట్ చేయి, లేదంటే 2.5% ఇవ్వు, లేదంటే 3% ఇంట్రెస్ట్ ఇవ్వు, బ్యాంకులో వేసి పెట్టు. ఈ రకంగా డబ్బు తీసుకెళ్లి అందులో వేస్తాడు. ఆ తర్వాత లాసే వస్తుంది. జీవితాంతం పూర్తిగా డబ్బు అని ఏడుస్తూ ఉండి ఇప్పుడు ఆఖరికి ఏమైందో చూసారా? మంచి రోజులు వచ్చాయి, బాగా సంపాదించావు, సరే ఇప్పుడు ఆత్మ గురించి ఆలోచించడం మొదలెట్టండి. కానీ ఈ వానప్రస్థానం గురించి ఎవరూ ఆలోచించటం లేదు. ఈ రకంగా మన జీవితంలో మన సగం జీవితం పోతుంది. 50 ఏళ్ల దాకా అయ్యింది. జీవితంలో మనకు రిటైర్మెంట్ వచ్చింది. ఇక మీదటైనా నీ జీవన మార్గంలో మీరు ధర్మం మీద దృష్టి సారించకూడదా? 40 ఏళ్లే మీకు కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది. ధర్మ మార్గంలో మీరు సెట్ అవ్వండి.
పొద్దుట లేవగానే మనం మన ఇష్టదైవాన్ని మనసులో వేడుకోవాలి, ప్రార్థనలు చేయాలి. నిజమైన భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడు. అతనే ఆత్మ, అతనే పరమాత్మ. అతని దగ్గర ప్రార్థన చేయండి. అటువంటి పరమాత్మ నా మనస్సు, తనువు, వాక్కు వల్ల ఈ లౌకికంలో నా వల్ల ఎవరికీ చిన్న అణువంత దుఃఖం కూడా రాకూడదు, రావడానికి వీల్లేదని వేడుకోండి. ఇదే మీ లక్ష్యమై ఉండాలి. ఈ రకంగా పొద్దుట లేవగానే ఒక 5 నిమిషాలు ఇలా చెప్పండి. మీ భగవంతుణ్ణి వేడుకోండి. ఒకవేళ మీకెవరికైనా దుఃఖం కలిగిందంటే వెంటనే మనసారా బాధపడి మీరు పరిహారం చేసుకోండి. క్షమాపణ అడిగితేనే అంతా సర్దుకుంటుంది. అందువల్ల మీ తప్పు ఆ స్థలంలోనే మీకు క్లియర్ అయిపోతుంది, ముగిసిపోతుంది. అంటే ఇది సైంటిఫిక్ అండర్స్టాండింగ్. మన అండర్స్టాండింగ్ వల్లనే అంతా మనం జయించడం కుదురుతుంది, లేదని చెబితే ఖచ్చితంగా కుదరదు. ఇప్పుడు మీరు కోవెలకు వెళ్ళాలి, జపించాలి, పూజ చేయాలి, మాల వేయాలనేది ఏ విధమైన కండిషన్ మీకు ఖచ్చితంగా ఉండనే ఉండదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి. మేము మిమ్మల్ని ఏదీ చేయమని ఫోర్స్ చేయలేదు, మీరు చేయాలి. మీ మనస్సాక్షి మీ దగ్గర మన వల్ల ఎవరికీ ఎటువంటి చిన్న దుఃఖం కలగకూడదని చెబితేనే చాలు. ఈ భావనతోనే ఉంటే మీకేం లోటవుతుంది చెప్పండి? మీకేమైనా తలనొప్పి పెడుతుందా? ఎంత సింపుల్! ఇదంతా చాలా ఉన్నతమైన ధర్మధ్యానం. మీ వల్ల ఎవరికైనా దుఃఖం కలిగితే వెంటనే పరిహారం చేయండి. ఇంతకంటే గొప్ప ధర్మధ్యానం ఉందా చెప్పండి చూద్దాం. ఇవన్నీ చూస్తే మీ గతి తప్పకుండా చేంజ్ అవుతుంది. రోజంతా మనం చేసే తప్పులకి రాత్రి కూర్చుని ఆలోచించి బాధపడి పరిహారం చేయగలిగితే కోపం, మర్యాద, మోహం, లోభం ఎక్కడ చూపించినా దాన్ని తలచి క్షమాపణ కోరి పరిహారం చేయండి. ఎవరికైనా దుఃఖాన్ని కలిగించుంటే వెంటనే క్షమాపణ కోరి పరిహారం చేయండి. ఈ పాపం మీరు చేస్తూ ఉంటే చాలా నీచమైన గతే మీకు పడుతుంది. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు మనం గమనించట్లేదు. మహావీరుడు ఉన్న టైంలో ఒక విశేషమైన విషయం చెప్పాడు. అంటే పోయిన జన్మలో చాలా పెద్ద పెద్ద తపస్విగా ఉన్నాడు, నాశనం లేని విధంగా చాలా గొప్ప తపస్విగా ఉన్నాడు. కోపం శృతి మించేది, చీటికి మాటికి కోపం వచ్చేది. ఆత్మజ్ఞానం ఉంటే అది వేరేలాగా, కానీ ఈ అహంకారం అనేది లోపల నుంచి పనిచేస్తూ ఉంటుంది. లౌకికంలో నుంచి ఏం చెప్పినా ఈ ఆఖరి ఆధ్యాత్మికానికి అది వెళ్తుంది. ఒక పెద్ద తపస్సు ఉండేవాడు, అతనికి చాలా మంది శిష్యులు ఉండేవాళ్లు. ఒకసారి తపస్వి ఆ ధ్యానంలోనే కూర్చునున్నాడు, ఆశ్రమంలోని తోటలో. అతని తోటలో తపస్సు చేయడం చాలా ఇష్టం. అందువల్ల ధ్యానం చేయడానికి అతను అక్కడే కూర్చునుంటాడు. చుట్టూ చెట్లు, మధ్యలో ఇతను కూర్చుని ధ్యానం చేయడం చాలా ఇష్టమైన విషయం. ఒకసారి ఆ ఊరి రాజు తన పరివారంతో ఆ చోటికి అతను వేటాడడానికి వచ్చాడు. అతనితో వచ్చిన పిల్లలు, పసిపిల్లలంతా అక్కడున్న పువ్వులు కోసి, వృక్షాలు, చెట్లు అవి కట్ చేసి నాశనం చేస్తూ ఉండిపోయారు. గాలి చేసి పారేశారు. అందమైన తోటని ఏం లేకుండా చేశారు. ఈ తపోముని తన ధ్యానం నుంచి బయటికి వచ్చేటప్పుడు చూస్తున్నాడు. చూస్తే ఈ తోట చిన్నాభిన్నంగా ఉండడం చూసి వెంటనే అతనికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. దూరం నుంచి అతను చూశాడు. ఆ తోటను నాశనం చేసిన ఆ రాజుగారి పిల్లలు ఆడి పాడుతూ ఆటలాడుకుంటున్నారు, పువ్వులు కోస్తున్నారు. ఇది అతనికి ఇంకా కోపాన్ని రెట్టింపు చేసింది. పక్కనున్న కర్ర తీసుకుని ఆ పిల్లల్ని కొట్టడానికి అతను అక్కడ్నుంచి కదిలి వెళ్ళాడు. పిల్లలు బాగా పరుగులు తీశారు. పిల్లలు పరిగెడుతూనే ఉన్నారు. ఇతను పక్కకెళ్ళి వాళ్లను కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. ఆ సమయంలో ఆ కట్టె రెండుగా చీలిపోయింది. అతను దాంతో తడబడి కింద పడిపోయాడు.
ఆ కర్ర పైకి ఎగిరి వెళ్ళి అది తిరిగి అతని తల మీదే వచ్చి పడిపోయింది. అతని తల మధ్యలో పడగానే తల రెండుగా చీలింది. ఈ కోపమంతా అతని చావు నుంచి పోయింది. అతను చావబోయే కొన్ని క్షణాలకు ముందు అతని ఆఖరి మార్పు అంటే అణుచుకోలేని ఒక కోపంలోనే అతను ఉన్నాడు. భయంకరమైన కోపంలో ఉన్నాడు. దాని ఫలితం ఏమైంది? అతనిలోని గతి ఖచ్చితంగా చెడిపోయింది. ఇంత పెద్ద తపస్విగా ఉండి కూడా అతను నరకానికి పోయి చేరాడు. అంటే చాలా పెద్ద నరకం, చాలా భయంకరమైన విషయం. దాని పేరు చూశారంటే చండు కౌశిక్ నాగు. అందరూ దీన్ని చూసి పారిపోయేవాళ్లే, అంత విషపూరితమైంది. అక్కడున్న చోట అడవిలో ఎవరూ నడవలేని పరిస్థితి. ఒకవేళ అక్కడికి ఎవరైనా వెళ్లారంటే దాని విషశ్వాసకే ఉన్న పళంగా చచ్చిపోతారు. ఆ అడవి ప్రాంతంలో ఉన్నవాళ్లెవరూ దాని దగ్గరికి వెళ్లేవారే కాదు. భగవాన్ మహావీరుడు అతని బాధ్యతలు చూసి అతని బాధ్యతలు కాపాడ్డానికి ఆర్యకేంద్రం నుంచి పక్కనున్న ఊరికి కాలినడకన నడిచి వెళ్లేవారు. ప్రజలు అందరూ ఇటుపక్క మీరు వెళ్లకండి, ఎందుకంటే కౌశిక నాగు ఉంది, దానికి చాలా కోపం వస్తుంది, చాలా భయంకరమైన విషయం కక్కుతుంది అన్నారు. అక్కడికెళ్ళాక ఎవరూ తప్పించుకోలేరు, మీరు కూడా తప్పించుకోలేరు అన్నారు. కాని భగవంతుడు జ్ఞానదృష్టితో చూసి దాన్ని అర్థం చేసుకున్నారు. ఇది నా కర్మవిధి లెక్కే, దీన్ని ముగించి నేను ఇటుపక్కే వెళ్లి తీరాలి, కర్మవిధిని ముగించి తీరాలన్నాడు. చందు కౌశిక్ యొక్క కర్మవిధి ఉంది, అది నా కర్మతోనే అంతం చేయాలన్నాడు. అక్కడ్నుంచి అతను వెళ్లారు. చందు కౌశికే అతన్ని చూడగానే చాలా కోపం తెచ్చుకుంది. దీనికొచ్చిన కోపానికి పాము భగవంతుని పాదాన్ని కాటేసింది. భగవంతుని రక్తం పుణ్యాత్ముల రక్తం సాధారణ రక్తంలా ఉండదు, అది వైటిష్గా ఉంటుంది, మిల్కిష్ వైట్గా ఉంటుంది, దానికి పాలులా ఉంటుంది. అతని శరీరం నుంచి రక్తం కారుతుంది. కాని భగవంతుని రక్తం ఎవరి నోట్లోకి వెళుతుందో గాని వాళ్లు నిజంగా అదృష్టవంతులు. భగవంతుని చెయ్యి గనుక తలను తాకితే బాగా అదృష్టం చేసుండాలని అనుకుంటాం. అప్పుడు ఈ నరకానికి భగవంతుని రక్తమే మీకు దొరికిందంటే ఇది ఎంత పెద్ద విషయం. ఈ రక్తం అందులోకి వెళ్లగా దానిలో మార్పులు మనకు బాగా కనిపిస్తాయి. అప్పుడు ఆఖరి మలుపు మార్పులు తెలుస్తాయి. భగవంతుడు చెప్పారు, ఏ చందు కౌశిక్ నాగులు, ఎందుకిలా చేస్తున్నావు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు చెప్పు. నీ పరిస్థితి ఇలా విషనాగమయ్యే కారణం ఏంటో ఆలోచించావా? నీ కోపమే నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిందని నువ్వు బాగా అర్థం చేసుకో. మళ్ళీ అలాగే కోపడుతున్నావే, నీకు ఎందుకింత కోపం, ఎందుకిలా చేస్తున్నావు? ఎంత అందమైన విషయాలు భగవంతుడు అడిగి దాని చెడ్డ మనసు విరిగిపోయింది. దానికి పోయిన జన్మలోని జ్ఞాపకం వచ్చింది. దానికోసం అది చాలా బాధపడింది. ఈ రకంగా బాధపడి భయపడే ఒక టైంలో భగవంతుని భక్తిని అది స్వయంగా గ్రహించింది. అప్పుడే బాధపడి అది తన ప్రాణాన్ని వదిలేసింది. దీని దైవగతి ఎలా అయ్యింది, ఎలా అది ఏర్పడుతుందో అని మీరు చూశారా? బాధపడి ఒకరు ప్రాణం పోగొట్టుకుంటే దానికోసం పరిహారం చేసి దైవగతికి వెళ్ళండి. ఇప్పుడు అనవసరంగా కోపం చెంది మీరు ప్రాణం తీసేస్తే జంతువుల గతి పడుతుంది, నరకప్రాయమవుతుంది, ఇంకా ఏవేవో గతులు మీకు పడుతూ ఉంటాయి. అందువల్ల మనం ఎప్పుడూ మెలకుగానే ఉండాలి. మనకు ఎప్పుడు మరణం వస్తుంది, ఎప్పుడు మన శ్వాస ఆగిపోతుందనే తెలీదు. అందువల్ల ఎప్పుడు మనం ఒక మధ్యమంగా ఉండిపోతే ఈ కోపతాపాల నుంచి ఖచ్చితంగా ముక్తి పొందుతాం. అప్పుడే మరణానికి మనం తయారవ్వగలం. జయ సచ్చిదానంద.